ప్రైజ్ లార్డ్ అందరికీ. నా పేరు ఎబ్నెజర్. సో నేను ఇందాక చెప్పినా కదా, సో తెలుగు ఇంగ్లీష్ మిక్స్లో చెప్తా. సో ఏమనుకో, అంటే కంప్లీట్ ఇంగ్లీష్లో కాదు కానీ తెలుగు ఇంగ్లీష్లో చెప్తా. సో నా పేరు ఎబ్నెజర్, మాది హుబ్లీ, కర్ణాటక. సో నేను ఐర్లాండ్కి 2023లో వచ్చిన. సో దీనికి ముందు నేను డెల్ టెక్నాలజీస్లో వర్క్ చేసేటోని, ఢిల్లీ ఎంసీలో. సో 2017 నేను జాయిన్ అయినా. సో 2022 డిసెంబర్లో నేను రిజిగ్నేషన్ ఇచ్చి దేవుని కృప వలన ఈ ఐర్లాండ్కి రావడం జరిగింది. సో నేనేందంటే నా నా అనుకొని, అంటే నా తెలివితేటలు, అంటే నేను ఏదైనా ఆలోచించి చేసినా కానీ, లేకుంటే ఏదన్నా నేను ప్రిపేర్ అయినా కానీ, సో దేవుడు దాంట్లో లేకుంటే ఎప్పుడు అయ్యేది కాదు అది. సో నా లైఫ్లో అలా జరిగింది. ఎందుకంటే నాకు వెన్ ఐ లుక్ బ్యాక్ నాకు అనిపించేది, దేవుడా నువ్వు లేకుంటే నా లైఫ్లో లైక్ ఇట్ ఈస్ జీరో. సో మన బైబిల్లో దేవుడు, అంటే సామ్స్లో రాసింది కదా, లైక్ భూమి ఆకాశ నక్షత్రాలను సృజించిన మన పరలోకపు తండ్రికి మానవుడు ఏ పాటివాడు. సో ఇఫ్ యూ టేక్ ద యూనివర్స్, హౌ బిగ్ ఇట్ ఈస్, సో హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. సో అలాంటి దేవునికి మానవుడు ఏ పాటివాడు. సో అలాంటి మనిషి గురించి ఆలోచించి దేవుడు తన రూపంలో క్రియేట్ చేసి మన కోసం వచ్చి ప్రాణం పెట్టి, ఎక్కడ మనం నరకానికి పోతామని ప్రాణం పెట్టి సిలువలో వేలాడి రక్తం కార్చి. సో నాకు అదే అనిపించేది. సో ఇంత మంచి క్రియేషన్ ఉన్నప్పుడు ద ఓన్లీ థింగ్ విచ్ మేడ్ గాడ్ సఫర్డ్ ఈజ్ హ్యూమన్. సో ఆ థాట్ ఉండేది నాకు, ఆ సఫరింగ్ వచ్చింది మనిషి గురించే కదా. సో బర్డ్స్ కానీ ఏవి కానీ దేవుణ్ణి బాధ పెట్టలే. సో దేవుణ్ణి బాధ పెట్టిన ఏకైక ప్రాణి ఏదైనా ఉందంటే మనిషే. దానికి దేవుడు ఇంత త్యాగం చేసిందని నాకు ఎప్పుడు, అంటే రీసెంట్ టైమ్స్లో చాలా అది నొప్పి కలిగేది. సో నేను ఇప్పుడు అంటే ఫిజికల్ బ్లెస్సింగ్స్గా నేను చెప్తా. ఏమైందంటే నాకు రెజ్యూమ్ చేయడం కూడా రాదు చెప్పాలంటే. నా డిగ్రీ అయిపోయింది, నార్మల్ కాలేజ్, దేవుని కృప వల్ల అన్ని డిగ్రీకి దేవుడు పాస్ చేసిండు. సో తర్వాత నాకు రెజ్యూమ్ చేయడం కూడా రాదు. సో మీరు నా పాత రెజ్యూమ్ అంటే ఉందో లేదో కూడా తెలియదు, ఇప్పుడు చూడాలి ఎక్కడుందో. సో దాంట్లో మీరు చూసినట్టయితే ప్లేస్ ఆఫ్ బర్త్, డాడ్స్ నేమ్, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్. సో అటాట్ రెజ్యూమ్ నాది. సో బేసిక్గా నాకు తెలియదు రెజ్యూమ్ అంటే ఇట్లా టెంప్లెట్స్ అంటే. ఇప్పుడు చూసి రెజ్యూమ్స్ మళ్ళీ ఆ టూల్స్ టెంప్లెట్స్ అవన్నీ చూసి నాకు మైండ్ పోతుంది, అబ్బా ఏందబ్బా ఇంత టెక్నాలజీ అని. సో అప్పుడు నాకు తెలియదు కూడా. సో అట్ట రెజ్యూమే చేయని రానోనికి దేవుడు జాబ్ పెట్టించిండు అని నాకు ఎప్పుడు అంటే. సో యువర్ ప్రిపరేషన్, నాకేమనిపించిందంటే యువర్ ప్రిపరేషన్, యువర్ డెడికేషన్, యువర్ హార్డ్ వర్క్, యువర్ ఎఫర్ట్, ఎవ్రీథింగ్, గాడ్స్ మర్సీ బీట్స్ ఇట్, ఇట్స్ వే అహెడ్. సో ఆయన కృప లేకుంటే లైఫ్లో ఏం జరగదని ఒక విషయం అర్థమైంది నాకు. సో మనం ఎంత ఒకసారి గింజుకొని, నేను చాలాసార్లు ట్రై చేసిన, గింజుకొని ఏదన్నా చేయాలి, నేను ఇది చెయ్యాల్సిందే అంటే దేవుని బిడ్డకి హాని కలిగించే దేవుడు చేయడు. సో అది ఆ లాజిక్ చాలా చాలా ఇయర్స్ పట్టింది నాకు. నాకు తెలిసి 25 years అయింది అది, అంటే పుట్టినప్పటి నుంచి 25 years తర్వాత తెలిసింది నాకు, 26, 27 తర్వాత. ఓకే నేను ఏది చేసినా, సో ఇఫ్ ఐఎమ్ నాట్, నేను చాలాసార్లు అనుకునేటోని ఇది జరిగితే నా లైఫ్ బాగుంటుంది, సో ఇది జరిగితే ఈ జాబ్ వస్తే నా లైఫ్ బాగుంటుంది, ఈ కాలేజ్ పోతే బాగుంటుంది నా లైఫ్ అని చాలాసార్లు ఆలోచించడం. బికాజ్ వీఆర్ హ్యూమన్స్, వీఆర్ ఇన్ ఫ్లెష్. సో మనం అంతే ఆలోచిస్తాం, మన సర్కమ్స్టెన్సెస్ అటుంటాయి కాబట్టి. సో తర్వాత ఏమైందంటే నేను కొంచెం వాక్యం చదివినప్పుడు నాకేమర్థమైందంటే ఒక వర్స్లో, యూ ఆల్వేస్ ఆస్క్ అబౌట్ యువర్ విల్ టు గాడ్. సో దేవా నాకు ఇది కావాలి, నీ చిత్తమైతే. కానీ ఎప్పుడైనా నేను నా జీవితంలో పరీక్షించుకుంటే, లైక్ ఐ నెవర్ ఫెల్ట్ దట్ ఐ వాజ్ అలైన్ టు హిజ్ విల్. సో నా విల్లుకి దేవుని అలైన్ కమ్మన్నా కానీ నేను ఎప్పటికీ ఆయన విల్లుకి నేను కరెక్ట్ ఉన్నానా లేదా. సో ఇఫ్ ఇట్స్ హిజ్, లైక్ దేవుని ప్రణాళికకి నేను కరెక్ట్గా ఉన్నానా లేదా, అంటే ఐఎమ్ అలైనింగ్ టు హిజ్ విల్ ఆర్ నో. సో అప్పుడు అర్థమైంది నాకు, ఒరే చాలా తప్పు చేసిన కదా ఆ లైఫ్లో. మరి ఇంత నా గురించి, నా స్వార్థము, నేను, నా జాబు, నా లైఫ్, మా ఇల్లు, మా తమ్ముళ్ళు, మా అక్కలు, మా చెల్లెళ్ళు, ఎప్పుడు అదే ప్రార్థన చేసేటాను. మమ్మీని కాపాడు, డాడీని కాపాడు, తమ్ముల్ని కాపాడు, మమ్మీకి డాడీకి డాడీకి మంచి ఆరోగ్యం కావాలి, అది ఇది కావాలన్నా కానీ దేవుని ఎప్పుడు అడగాలే నేను. దేవుడా లైక్ వాట్ ఈజ్ యువర్ విల్ టు మై, లైక్ ఇన్ మై లైఫ్ యూ హ్యావ్ లైక్ క్రియేటెడ్ మీ. సో ఇంతవరకు దేవుడు నడిపిస్తున్నా అంటే అనేక మంది చనిపోయినారు, నా ఫ్రెండ్స్ ఉండరు, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది పాపం యంగ్ ఏజ్లో చనిపోయినారు యాక్సిడెంట్స్ వల్ల, బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల. కానీ ఇంతవరకు నన్ను సజీవ లెక్కలో ఉంచినావు అంటే వాట్ ఈజ్ యువర్ విల్ అని నాకు ఎప్పుడు క్వశ్చన్ ఉండేది.
సో అట్టా నా లైఫ్ నా ఇష్టము నేను తిరగాలి అవన్నీ ఉండేటోని ఈ క్వశ్చన్ దాకా దేవుడు తెచ్చిందంటే ఆయన కృప మాత్రమే. సో నాకు ఎప్పుడు అనిపించేది, సో నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చర్చిలో మంచి పని చేస్తే దేవుడు మంచి చేస్తాడు, ఓకే బ్లెస్సింగ్స్ ఇస్తాడు దేవుడు, అదొక బ్లెస్సింగే చర్చ్లో పనిచేసేది. కానీ హీ విల్ బ్లెస్ అస్ అకార్డింగ్ టు హిజ్ రైచియస్నెస్ అని ఒక వర్స్ ద్వారా నాకు అర్థమైంది. సో ఆయన మర్సీ, ఆయన రైచియస్నెస్, ఆయన గ్రేస్ ద్వారా మనల్ని బ్లెస్ చేస్తాడు. కానీ ఏదో మనం చేసి, ఏదో మనం చేసినాము, ఏదో మనం కరెక్ట్ చేస్తున్నాము. సో నాకు ఇప్పుడు రీసెంట్గా అంటే ఒక కొన్ని మంత్స్ నుంచి అదే అర్థమవుతుంది ఏంటంటే, సో వీ షుడ్ బి అలైన్ టు హిజ్ విల్. సో ఒక్కసారి నేనేమనుకున్నా అంటే జాబ్ రావాల్సిందే ఐర్లాండ్లో, కాలేజ్ ఎట్టయినా నేను కాలేజ్ దొరకాల్సిందే ఐర్లాండ్లో. కానీ గాడ్ హెస్ బాట్ మీ టు సచ్ ఎ ప్లేస్ దాట్ దేవుడా ఏమున్నా లేకున్నా లైఫ్లో, ఇల్లు కానీ జాబ్ కానీ ఏదైనా లేకున్నా నువ్వు ఉంటే చాలు, నువ్వు ఉంటే చాలు ప్రవ్వా అనే స్టేజ్కి దేవుడు నన్ను తెచ్చిండు. సో లైక్ నేను ఢిల్లీలో కూడా మంచి జాబ్ ఉండేది నాకు, దేవుని కృప వల్ల. నేను అన్నా కదా రెజ్యూమ్ చేయని రానోనికి అంత మంచి జాబ్ ఇచ్చిండు. నేను ఏదో కొంచెం శాలరీ ప్రభు అంటే దేవుడు వాక్యం జీవం గల వాక్యం కాబట్టి ఉన్నదానికంటే అనుకున్న దానికంటే అధికంగా ఆశీర్వదించే దేవుడు మనల్ని. సో అట్లా ఉండేది. ఢిల్లీకి ఆ జాబ్కి పోయిన తర్వాత కార్పొరేట్ కల్చర్ తెలుసు కదా, పబ్స్ కానీ మళ్ళీ డాన్స్ కానీ మళ్ళీ డిఫరెంట్ పార్టీస్ కానీ. సో ఐ వాజ్ లైక్ అ రిలీజియస్ హిపోక్రెట్. అంటే ఒక వేషాదారులాగా ఉండేటోని, చర్చికి పోయేటోని సండే అన్నీ చేసేటోని, దేవుని మందిరంలో పని చేసేటోని, చర్చికి పోయేటోని, వాక్యం వినేటోని, అన్నీ చేసేటోని. కానీ పబ్స్ తిరగడము, మళ్ళా డాన్స్లు వేయడం, ఎంజాయ్ చేయడము. ఎందుకంటే 1 మంత్కి నాకు తెలిసి 2 పార్టీస్ ఉండేవి. ఏదో ఒక పార్టీ, ఏదో ఒక బర్త్డేనో లేకుంటే టీం లంచ్, టీం డిన్నర్, అది ఇది అని పైసలు బాగా వేస్ట్ చేసేటోళ్ళు. సో అట్లున్న నన్ను దేవుడు ఒకసారి పట్టుకున్నాడు, బాబు నువ్వు చేసే తప్పు, నువ్వు కంప్లీట్లీ రాంగ్ చేస్తున్నావు, నీకు జాబ్ ఇచ్చింది దీనికి కాదు, నేను ఇచ్చిందే వేరే పర్పస్కి, నువ్వు చేసేదే వేరే సంగతి ఆడా. సో నేను లిటరల్గా చెప్పాలంటే ఇట్ ఈస్ డిస్గ్రేస్ఫుల్ టు గాడ్ ఆఫ్టర్ గివింగ్ మీ అ బ్లెస్సింగ్. సో ఆయన నామానికి నేను ఇది చేస్తున్నా కాబట్టి, సో దేవుడు అక్కడ నన్ను పట్టుకున్నాడు. అన్నీ బాగానే ఉండే, కానీ విశ్రుత్ చెప్పినట్టు, మళ్ళీ వీళ్ళు అందరు చెప్పినట్టు ఆ ఎంప్టీనెస్ వచ్చేసింది నా లైఫ్లో. అన్నీ బాగుండే, దేవుడు ఎందుకు మాట్లాడటంలే అంటే అన్నీ బాగున్నప్పుడు. సో నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే అన్నీ బాగున్నప్పుడు దేవుని స్వరం వినపడదని. అన్నీ బాగున్నప్పుడు దేవుని స్వరం వినపడదు. లైక్ నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ అది. అన్నీ స్మూత్గా వెళ్తుంటే ఉండలే, అస్సలు దేవుడు ఎంత చెప్పినా మనకు అర్థం కాదు, వినపడదు. సో నా లైఫ్ ఎక్స్పీరియన్స్ అది కాబట్టి దేవుడు పట్టుకొని వచ్చిండు, దాదా బాబు నువ్వు చాలానే అధికంగా చేసినావు. సో అట్లా నాకు ఐర్లాండ్ వచ్చిన తర్వాత అబ్బా వచ్చేసినారు అబ్బా ఐర్లాండ్ కనిపించిన తర్వాత కాలేజ్ అయితే గ్రిఫిత్ కాలేజ్, కొద్దిమందికి తెలుసు అనుకుంటా, జోనాకి తెలుసు అనుకుంటా గ్రిఫిత్ కాలేజ్ గురించి, పవన్ బ్రోకి జోనాకి తెలుసు అనుకుంటా. మామూలు కాలేజ్ కాదు, మామూలు అంటే మామూలు. నేను వచ్చిన రోజే అన్నోళ్ళు చెప్పేటోళ్ళు, ఏ కాలేజ్ తమ్ముడు అని అడుగుతారు కదా అన్నోళ్ళు, అన్నా గ్రిఫితా, అవునా గ్రిఫితా. నాకు అనిపించేది అరే ఏందిరా ఖైదీలు నేస్తారా ఏందిరా ఈ కాలేజ్లో, ఎందుకు ఇంత ఆశ్చర్యపోతున్నారు. తర్వాత రాజన్న కూడా చెప్పిండు నాకు, నేను కూడా గ్రిఫితే తమ్ముడులే, టెన్షన్ తీసుకోక, నేను కూడా గ్రిఫితే తమ్ముడు. ఎవరు పోయినా కూడా ఆ కాలేజ్ ఎందుకు పోతుండో తమ్ముడు, ఆ కాలేజ్ ఎందుకు, అయిపోయింది తమ్ముడు అయిపోయింది ఇంకాను. ఎందుకంటే లిటరల్గా అది వాళ్ళు అన్నది కూడా కరెక్టే. కానీ ఒక్క మిరాక్పల్ అన్న అయిపోయింది అన్న, 1 minute అయిపోయింది. సో ఒక్క పెద్ద మిరాకల్ ఏంటంటే జావా సబ్జెక్ట్ ఉంది కదా, నాకు అస్సలు ఇష్టం లేదు ఆ సబ్జెక్ట్, ఎందుకో నాకు తెలియదు. కానీ ఆ జావా ప్రోగ్రామింగ్ అంటే నాకు ఎంత కోపం అంటే, అసలు క్లాసుకు కూడా పోయేటోని కాదు, బయట నుంచే మాది బ్లూటూత్ అటెండెన్స్, బ్లూటూత్ ఆన్ చేస్తే ఆ క్లాస్లో ఏది ఉంటుంది, బ్లూటూత్ ఆన్ చేస్తే కానీ అటెండెన్స్ పడిపోతాయి ప్రజెంట్ అని. డోర్ బయట నుంచే మొబైల్ ఇటా పెట్టి అటెండెన్స్ తీసుకొని పోయేటోని ఇంటికి. సో అది ఆ ప్రోగ్రాంలు ప్యారలల్ ప్రోగ్రామింగ్ అంటాడు, అదంటాడు ఇదంటాడు, వేరే లెవెల్ అడ్వాన్స్డ్. అది లెక్చరర్ కూడా చాలా ముసలోడు, ఇంత గడ్డం ఉంటుంది. అప్పుడే అర్థమైంది చాలా టఫ్ సబ్జెక్ట్ రా నాకని. సో అది ఏమైందంటే ఎగ్జాక్ట్గా నేను రాసేదేదో రాసిన, ఆయన ఏం క్వశ్చన్ అడిగిండో నేను ఆన్సర్ ఏం రాసిండో నాకు కూడా తెలియదు. లిటరల్గా ఆ క్వశ్చన్ ఒకటి ఉంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ అర్థం కావాలి కదా ఆన్సర్ రాయాలంటే. సో అదేదో క్వశ్చన్ ఉంది, నేను ఆన్సర్ కూడా ఏదో రాసిన, పెద్ద ప్రోగ్రామ్ రాసిన. అంటే నేనేం చేసిన అంటే ఫస్ట్ క్వశ్చన్ ప్రోగ్రామ్ తీసుకొని 5th క్వశ్చన్లో పెట్టిన. ఏంది మళ్ళీ ఆలోచించి రాయకూడదు కదా, ఫస్ట్దే కాపీ చేసి పైకి కిందికి చేసి ఫంక్షన్స్ అదే పెట్టిన. ఎగ్జాక్ట్ నాకు 40 పాసింగ్ మార్క్స్, ఎగ్జాక్ట్ 38 వచ్చినాయి.
చూసి గుండె ఆగిపోయింది నాకు. అమ్మ ఫెయిల్ అయిందిరా, ఇంకా జీవితకాలం అంతా ఈ కాలేజ్, మనం 5-6 అటెంప్ట్లు ఇచ్చుకుంటా ఇన్ని అయిపోయింది నా జీవితం. ఆ 38 ఉంది, ఫైనల్ రిజల్ట్లో చూస్తే పి అని ఉంది. పి అంటే పాస్, అంటే గ్రేస్ మార్క్స్ వేసి, అంటే ఆ గ్రేస్ అనే పదమే దేవుడి నుంచి వచ్చింది. సో ఆ గ్రేస్ మార్క్స్ వేసి దేవుడు నన్ను పాస్ చేసిండు, లేకుంటే ఫెయిల్ కావాల్సింది. 38 ఫెయిల్ యాక్చువల్లీ, కొన్ని మందికి 39కే ఫెయిల్ చేసిండ్రు. సో 38 వచ్చి ఆ 2 మార్క్స్ దేవుడే వేసి పాస్ చేసిండు. అది పెద్ద మీరు గ్రిఫిత్ కాలేజ్. నేను అన్నతో అంటా ఉన్నా, అన్న గ్రిఫిత్లో పాస్ అయితే చాలా అన్న, జాబ్ వద్దు ఏమొద్దా. సో దేవుని కృప వల్ల చాలా అద్భుతాలు చేసిన, అంటే అద్భుతాలు బ్లెస్సింగ్స్ నా లైఫ్లో ఉన్నా కూడా, మన రీసెంట్ కూడా దేవుని కృప వల్ల నాకు SMBC అనే కంపెనీలో జాబ్ వచ్చింది కెరీలో. అందరు ప్రార్థనలు, సంఘ ప్రార్థనల వల్ల అద్భుత రీతిగా ఇంటర్వ్యూస్ అన్నీ పాస్ అయినా. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతుంది, దాని గురించి ప్లీజ్ ప్రేయర్ చేయండి. సో లాస్ట్ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, నేను మందిరంని, దేవుని సన్నిధిని, దేవుని బిడ్డల్ని, మళ్ళా సహవాసంని ఇష్టపడ్డ వాళ్ళని దేవుడు ఎప్పుడు ఇడిచిపెట్టాడు. సో ఇఫ్ యూ లవ్ హిజ్ presence, if you love your Lord, if you love his people, so God will never leave you or forsake you. So na life adi experience. Thank you so much. And I want to thank especially ee church na kosam inta balla daggara ma family kosam మా కోసం ఎంతో ప్రార్థన చేసిండ్రు. సో ఈడికి వచ్చిన తర్వాత ఫెలోషిప్ ఇంపార్టెన్స్ ఇంకా ఎక్కువ తెచ్చింది, నాకు ఒక ఫ్యామిలీ లాగా అయిపోయింది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్.